నమస్తే అండి. నేనైతే ఈరోజు చికెన్ చారు చేశాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరికీ కూడా హెల్త్ బాలేదండి. అందరికీ జలుబులు, దగ్గులు, మళ్ళా ఫుడ్ కూడా పడక చాలా ట్రబుల్‌గా ఉండి ఇప్పుడే మేము కొద్ది కోలుకున్నాము. అందుకని ఈరోజు నోరు బాలేదని వేడి వేడిది చికెన్ తెచ్చుకొని చారు పెట్టాను. మీకు కూడా అది ఎలా చేశానో చూపిస్తాను. చికెన్‌లోకి మొదటగా అండి మసాలా బాగా ఘాటుగా పెట్టుకోవాలి. ఎందుకంటే చారు కదా! లవంగాలు ఎక్కువ వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ, గసాలు కొబ్బరి వేసుకొని మొత్తం ఒక పేస్ట్ చేసి మిక్సీలో పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాండీలో వేసి కొద్దిగా నూనె పోసిన తర్వాత వేసి చిన్న సాల్ట్ వేసినట్టయితే మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇక మన చికెన్లోకి ఉప్పు, కారం కలిపెట్టుకోవాలి. మా కారంలోని అన్నీ ఉంటాయండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి పట్టించాను కాబట్టి ఇంకా పొడులు ఏమి వేయలేదు. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తాలింపులోకి మగ్గిన తర్వాత ఈ కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని నీరంతా వెనక్కి పెట్టుకోవాలండి. తర్వాత మనకి ఎంత చిక్కగా అంటే పలచగా కావాలా, చిక్కగా కావాలో చూసుకొని దాన్ని బట్టి చారుకి తగినంత నీరు పోసుకోవాలి. తర్వాత నీరు బాగా దగ్గరగా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఈ కలిపెట్టినటువంటి మసాలా ముద్దను వేసేయాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా 2-3 సార్లు తెరలనివ్వాలండి. దించుకోవటమే అంతే. వేడి వేడి అన్నంలో వేసుకొని ఘాటుగా కొద్ది గ్లాస్లో పోసుకొని తాగినా బాగా గొంతు బాగుంటుందండి. అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. మీరు కూడా ఇలాగే చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.